ఇప్పుడు చాలా మంది మీకు మన ఇంటర్వ్యూ తర్వాత కాల్ చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. దానిలో మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, డబ్బులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అన్నప్పుడు మీరు వాళ్ళకి ఏం చెప్పేవారండి? ఏం చెప్పారంటే మారేడు పత్రిని ఈశ్వరుడికి ఇవ్వండి, ఇస్తే వాళ్ళు మీకు ఒక ధనకారకంగా ఉన్నత స్థితిలోకి వస్తారు. అలాగే ఇంట్లో కూర్చొని ధ్యానాలు చేసేసుకుని నాకు డబ్బులు ఇచ్చిందంటే ఎక్కడ రావు కదా, ఇంకేదో ఒకటి చెయ్యాలి కదా. అలాగే పార్వతీ పరమేశ్వరుని అలాగే మారేడు పత్రితోటి నీరుతోటి ప్రసాదం పెట్టి గుళ్ళకి వెళ్తూ ఉండడం వల్ల ఏంటి, గుళ్ళకి వెళ్తుంటే లాభం ఏంటి? దేవాలయంకి వెళ్ళండి. వెళ్ళడం వల్ల మీరు 10 సార్లు దేవాలయంకి వెళ్ళడం వల్ల మీలో చెడు 7% ఉందనుకోండి, మీరు 10% గుడికి వెళ్ళారు కదా, 10 పర్యాయాలు వెళ్ళారు, 7 పర్యాయాలు మీకు చెడు ఉంది. సో 10 పర్యాయాలలో 7 పర్యాయాలు తీసేస్తే మీకు 3 పర్యాయాల లాభం ఉంది. అది మీరు నేను అసలు గుడ్డికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, నాకేం పట్టిన పద అంటే ఈ చెడు మిమ్మల్ని కొట్టేస్తే ఎవరు కూడా రక్షించలేదు. అందుకే మా స్వామికి అడిగాను, స్వామి మీ గుడికి నేను ఎందుకు రావాలి మీ గుడికి చెప్పండి అని అడిగాను. అడిగితే లేదు నాయన, ప్రతి మనిషికి ఏదో ఒక విధంగా చెడు ఎంటబెడుతూ ఉంటుంది. అది గ్రహ రూపం కానీ, ఈ రూపం కానీ, ఆ రూపం, శని రూపం కానీ, ఈ నవగ్రహాలు ఏదో రూపంలో నీకు ఎంటబడుతుంటుంది. ప్రతి వ్యక్తికి ఎంటబడుతుంటుంది. వాడిని వాడు తెలుసుకోలేడు. ఏది లేకపోతే మనుషులే చాలు, కళ్ళు ధ్యాస మనసు ద్వారా ఏదో ఒక ద్వారా. కొంతమంది యోగులు సిద్ధులు ఉంటారు, వాళ్ళు కూడా కొంతమందికి చేస్తుంటారు. అలాంటివి కూడా చెడిపోవాలి అంటే నువ్వు ఇలాగ గుడికి వెళ్ళడం వల్ల నువ్వు 10 సార్లు వెళ్ళావంటే నీలో ఒక చెడు 7 సార్లు ఉందంటే 3 సార్లు నువ్వు ఇంకా లాభం పొందా. నాకేం బట్టి నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటే ఆ 10 సార్లు వెళ్ళకపోతే 7 వచ్చేసి నీకు కొట్టి పారేస్తుంది. అప్పుడు నువ్వేం చేయలేవు. నువ్వు మీదకి వచ్చేసి ఏం చేస్తావు, మళ్ళీ కిందకి రావడం చూస్తావు. కిందకి వచ్చి ఏం చేస్తావు, మళ్ళీ మీదకి వెళ్ళడానికి చూస్తావు. మనం అప్ అండ్ డౌన్ ప్రతి 100 సంవత్సరాలకు మీదకి వెళ్తా, కిందకి వస్తాం, మీదకి వెళ్తా, కిందకి వస్తాం. కానీ వెంకటరమణతో అక్కడ ఉన్నది, జగన్నాథం అక్కడ ఉన్నది, రంగనాథం అక్కడ, కొన్ని వేల సంవత్సరాలు బట్టి ఉన్నాయి. పూరి జగన్నాథ స్వామి గురించి చెప్పండి. పూరి జగన్నాథ స్వామి ఒక యోగి రాశారు. ఇలాగా యుద్ధానంతరం మనకి అతను రాజుగారి రూపంలో వచ్చి అతను కూడా భారతదేశం తరఫున యుద్ధం చేస్తారని చెప్పారు. అదేవిధంగా అతను ఒక రాజుగారి రూపంలోనే ఇంతకుముందు కూడా ఒక రాజుగారి తాలూకా భార్య కోసం ఇంకో రాజుతోటి యుద్ధానికి వెళ్ళినప్పుడు అది ఒక స్టోరీ ఉంది. అలాగే ఇప్పుడు కూడా మనకి అటువంటి యుద్ధ పరిస్థితి ఏమైనా వస్తే ఆ పూరి జగన్నాథ స్వామి రాజుగారి రూపంలో వచ్చి యుద్ధం చేస్తారనేసి రాసి. మీకు అక్కడ ఏమైనా అనుభవాలు జరిగినాయా? జరిగిందండి. ఎందుకంటే నేను ఒకసారి అడిగాను జగన్నాథ స్వామికి, స్వామి మీరు ఇంతకీ ఏ రూపంలో ఉంటారండి అంటే అప్పుడు ఆ రాజుగారి రూపంలోనే దర్శనం ఇచ్చారు ఒకసారి. ఇంకొకసారి ఎవరో యోగి తెచ్చి ఓ పుస్తకం ఇవ్వడం జరిగింది, చెప్పినంత ముందు. అది కూడా నాకు జగన్నాథ స్వామి దర్శనం అవుతూ ఉండడం. ఆ తర్వాత నా కళాకారు జగన్నాథ బలభద్ర సుభద్ర ముగ్గురు చూడాలని ఉందంటే అప్పుడు మీదన కూడా జగన్నాథ స్వామి లోకం అంటూ ఒకటి ఉంది, జగన్నాథ లోకం అని అంటాను. సో ఆ జగన్నాథ స్వామి లోకంలో ఆ జగన్నాథ స్వామి బలభద్ర సుభద్ర దర్శనం అయింది ఒక యోగి వల్ల. దాన్ని చేసుకున్నారు అట్లా. అప్పుడు అతను కూడా అక్కడ కూడా అంటుంటారు అనమాట, జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమి అని. అందుకే అప్పుడు ఎవరు ఒడియా వాళ్ళు కనబడినా సరే జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమి అంటుంటారు. వాళ్ళు కూడా సంతోషిస్తారు. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి మారేడు పత్రితో చేసుకోమన్నా. అది కాకుండా పార్వతీ పరమేశ్వరు తాలూకా మారేడు పత్రితో చేసిన పార్వతీ పరమేశ్వరుని ఒక ఫోటో పెట్టాను. ఈసారికి పెడతాము. ఆ మారేడు పత్రితో ఉన్న ఫోటో మీరు పూజ చేయండి, మీకు ధనం కొంతవరకు అభివృద్ధి అవుతుంది. మీకు కానీ ఆ ధనం అవ్వటం లేదు, నేను చెప్పింది అబద్ధం అని మీరు అనుకున్నప్పుడు 3 నెలల దాకా చూడండి, లేదా ఒక 6 నెలలు చూడండి. ఎక్కువ అవసరం లేదు, దానికి అరటిపళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ కుట్టే అవసరం లేదు. మీ ఇంట్లో ఎక్కడో పెట్టుకోండి, అంటే ఆధ్యాత్మికంగా పెట్టుకొని ఏదో ధూపం వెలిగించి చూడండి. ఒక 3 నెలలు చూడండి, అవలేదు. ఒక 6 నెలలు చూడండి, అవుతుంది, ఉంచండి. అవలేదు, ఏ నది జలంలోనూ ఏ సముద్రంలోనూ కలిపేయండి. అప్పుడు మీకే తెలుస్తుందా ఇంతవరకు ఇగో నాకు ఇది కావాలి, ఆ కోరికతో అది పెట్టండి. ఇప్పుడు పార్వతీ పరమేశ్వర ఫోటో మనకు ఒకనొక వ్యక్తి మనకు ఆర్ట్ రాస్తే అది మనకు వచ్చింది. అంటే నేను చూసిన పార్వతీ పరమేశ్వరులు ఎక్కడా కూడా ఈ సర్పాలు మెడకు చుట్టుకున్నట్టు నేను ఎక్కడా చూడలేదు. ఇంకా విష్ణు పైన ఇలాగా మహాసర్పాలు ఉన్నట్టు మొన్న చూశాను తప్ప ఈ పార్వతీ పరమేశ్వరులు ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళ చుట్టూ
పేక్కి మహాసర్పం చుట్టుకొని ఉంది అనేది నాకు ఎక్కడ దర్శనం అవ్వలేదు. అలాగని లేదు అని చెప్పను. ఎప్పుడో యోగులు ఏ విధంగా చూసి రాశారో, ఏ లోకంలో చూసి రాశారో మనకు తెలియదు కదా. మనం అనగాయ పాటే ఉఫ్ఫని ఊరితే మనం పడిపోతాం ఏంటి. అందుకని మనం ఎక్కిరించడానికి ఏదీ లేదు. అలాగే రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఈశ్వరుడు లేడు, వీళ్ళు లేరు, వాళ్ళు లేరు అని చెప్పడానికి లేదు. అందరూ ఉన్నారు. మనం ఉన్నామా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారా, మనం ఉన్నారు. మనం లేవా, వాళ్ళు లేరు. అంతే కదా. ఈ లోకమే సృష్టి అది. అవునండి. అంటే మీరు ఇప్పుడు శ్రీశైలం ఉందండి. అంటే అక్కడికి వెళ్తే ఎంతో మంది యోగులు లేదా అవధూతలు రహస్యంగా ఉన్న వాళ్ళు దర్శనం అవుతారంటారు. దర్శనం అవుతారు. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ శ్రీశైలంలో ఉండే స్వామే కాకుండా ఇప్పుడు రాబోయే కాలంలో డైరెక్ట్ గా ఈశ్వరుడు అక్కడికి వస్తారనేసి అన్నారు. అంతేకాకుండా ఆ శ్రీశైలంలో కానీ కోటప్ప కొండ దగ్గర కానీ ఈ యోగులు అలా తిరుగుతూనే ఉంటారు. నాకు అంత గ్యారంటీ ఏంటి మీరు ఎలా చెప్పగలరు అంటే, ఒకానొక యోగి చక్రాల సాధన చేస్తూ ఎంతో ఉన్నతంగా వెళ్ళి, అంటే అతనికి ఏమైందో తెలీదు. అతను నాకు ఫోన్ చేస్తే స్వామి ఏంటి స్వామి అంటే, అయితే పని చేయండి మీరు శ్రీశైలం వెళ్ళిపోండి, వెళ్ళిపోతే మీకు అంతా మంచి జరుగుతుంది అని. ఈ సాధన చేయడం వల్ల ఇబ్బందులు పడ్డారు. ఇబ్బంది పడ్డారు. చక్రాలు సాధన చేయడం వల్ల ఇబ్బంది పడ్డారు. ఇబ్బంది పడితే ఫోన్ చేస్తారు ఏం చేయాల్సి ఉంటే, అయితే మీరు ఇమీడియట్లీగా మీరు శ్రీశైలం వెళ్ళిపోండి, అక్కడ పూజ చేసుకోండి, మీకు అక్కడ యోగులు దర్శనం అవుతారు, అప్పుడు మీకు బాగుంటుంది అన్న. అంటే నిజంగా పాపం ఆ రోజే అతను వెళ్ళిపోయి అక్కడ పూజ చేసుకుని నిజంగానే అక్కడ ఒక యోగి దర్శనం అయింది. అలాగే ఒక భైరవుడు అనే ఒక సునకం, అదే అతనే అమధర్మరాజు అనమాట, అతను కూడా దర్శనం అయింది. ఆ తర్వాత నాకు ఫోన్ చేసి స్వామి నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పారు. అంతే. నాకేం చెప్పారంటే అతనికి శ్రీశైలం వెళ్ళాను అని చెప్పారు అంతే. అయితే మీకు ఒక భైరవుడును ఒక యోగి దర్శనం అయ్యారు అని చెప్తే అప్పుడు నవ్వుకున్నారు అన్నమాట. చెప్పిన అవును స్వామి అది దర్శనం అయింది, రైటేను. అయితే ఇప్పటికి ఎంతవరకు తగ్గింది స్వామి అంటే, లేదంటే ఇప్పుడు 50% తగ్గింది, ఇంకా 50% ఉంది అని చెప్పారు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళా ఫోన్ చేసి చెప్పారు, స్వామి నాకు పాము ఖర్చుంది అన్నిటి చేయమంటారు, ఏం పర్వాలేదు వర్రీ అవ్వక కొద్ది రోజులు ఆగు, అది కూడా తగ్గిపోతుంది. అంటే 75% నువ్వు తగ్గినట్టే, నీకు ఉన్నతంగా రాబోయే కాలంలో ఉన్నతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. దానివల్ల అతను కూడా ఇప్పటికి కూడా నేటికి కూడా ఫోన్ చేస్తుంటారు. నేను అనేది ఏంటంటే, ఈ చక్రాల సాధన చేసినంత మాత్రాన నేనేదో అది పొందిస్తాను, నేనేదో చేసేసాను, నేనేదో దేవుణ్ణి అయిపోయాను అని మాత్రం ఎవరు భ్రమపడద్దు. మీ యోగత్వం అది ఇప్పుడు కాకపోతే మళ్ళా జన్మకైనా ఉపయోగపడతారు. ఉపయోగపడకపోవడం లేదు. ఈ జన్మలో మీకు ఉపయోగపడకపోయినా ఆ భగవంతుడి తాలూకా కనెక్టివిటీ, ఎలాగైతే గుడికి వెళ్తే మీకు అవుతుందా అవలేదా అన్నప్పటికీ సరిపటికి మీరు గుడికి వెళ్తున్నారా, అలాగే ఈ చక్ర సాధన చేయడం వల్ల తప్పేం కాదు. అలాగని నాకు ఇదిగో నేను చక్ర సాధన చేస్తున్నాను, నాకు ₹1 వచ్చింది, లేకపోతే ఇన్ని ఇది వచ్చింది అది వచ్చింది, ఇదిగో నేను చక్ర సాధన చేస్తాను నాకు అల్ల తెచ్చేసింది అని చింతన చేయకండి. అది భగవంతుడి తాలూకా లింకప్. ఈ సాధన అనేది ఏంటంటే భగవంతుడితో మీరు ఎంతవరకు లింకప్ ఉన్నది అన్నది. ఇప్పుడు ఎన్నో ఉద్యోగాలు చేస్తాం, అది ఎంతవరకు ఆ ఉద్యోగం చేసే వరకు ఆ డబ్బులు ఇచ్చే వరకే. మన సమయాన్ని ఎంత వాళ్ళు మింగేస్తున్నారో మనకు తెలియదు కదా. అదే ఈ భగవంతుడి కోసం మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చక్ర సాధన చేసి, ఇదిగో నేను ఇంత పని చేస్తాను నాకు ఎందుకు ₹1 ఇవ్వు అంటే అది కాదు కదా. భగవంతుడి సాధన అవి కనబడవు మీకు. ఎందుకంటే ఈ కృష్ణుడి భక్తురాలు ఉండి శ్రీకృష్ణులోకానికి వెళ్ళింది కదా, మరి కృష్ణులోకానికి వెళ్ళకపోతే నాకేం తెలుస్తుంది? ఆవిడ వచ్చి మళ్ళీ మాట్లాడింది కదా, కృష్ణులోకానికి వెళ్ళాను తెలిసి. మరి ఈ సాధన కూడా అటువంటివే. మనం పైలోకాలకి వెళ్ళాలి అంటే మనం ఇక్కడ 100 సంవత్సరాలకు వస్తాం, లేకపోతే 200 సంవత్సరాలకు. పూర్వకాలం 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఉండేవారు అనేవారు. ఇప్పుడు 100 సంవత్సరాలకే గిజి ఆడుకుంటున్నాం. ఎందుకు? ఈ యొక్క సాధన లేక. భగవంతుడు అనే ఇది మనకు అన్ని జరుగుతున్నాయంటే నా అంత తోడు లేడంట. నేనది ఏంటంటే నీకున్నా లేకపోయినా, నువ్వు బాగున్నా బాగాలేకపోయినా ఒక సాధన చెయ్యి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రోజుకు ఒక 5 నిమిషాలు వదులు. ఇది దేవుడి కోసం సుమా, నాకు దీంట్లో ఎటువంటి కోరిక లేదు. యోగులందరూ ఏం చేస్తారనుకుంటున్నారు? ఏదో కోరిక కాదు, నాకు ఏమి వద్దు. అలాగా అంటే మీకు ఒక భాష చెప్తాను. నేను ఒకసారి ఇలాగే ఇవన్నీ చేస్తూ సాధన చేస్తూ నాకు అలా కోరుకుంది అన్నాను. అంటే అయితే నాకు తాకిది వచ్చింది వెంటనే.
వెంటనే తాకిది వచ్చింది. నోటీస్ పంపించారు. నోటీస్ పంపించారు. ఎలాంటి నోటీస్ అంటే పూర్వం రాజుల గారి దగ్గర ఎలాగైతే తాకిది ఉంటుందో అలాంటి తాకిది వచ్చింది. నేను అనుకున్నా స్వామి నాకు అప్పుడే తాకిది వచ్చింది, నేను అనవసరంగా ఆ విధంగా చింతన చేశాను అంతే. అందుకే అంటాను ఏంటంటే ఏదో చేసేసి నేను అదో మళ్ళా జన్మలో ముక్తి పొందేస్తాను, మళ్ళా జన్మలో నేను ఆత్మను అయిపోయి అల్లా లోకానికి వెళ్ళిపోతాను, ఇదిగో శివుడి లోకానికి వెళ్ళిపోతాను, కైలాసానికి వెళ్తాను, విష్ణు లోకానికి వెళ్తాను, రామలోకానికి వెళ్ళిపోతాను అని చింతన చేయకండి. ఎందుకంటే భగవంతుడు ఇష్టం, మనం ఏటి చేయాలి ఏటి చేయకూడదు, ఎక్కడ ఉండాలి, మనం చేస్తున్నవన్నీ అతని ఇష్ట ప్రకారం జరుగుతాయి. అదేంటండి అతని ఇష్ట ప్రకారం ఎందుకు జరుగుతున్నాయండి? అది ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ ఉంది, నాది రాటికి కూడా ఎవిడెన్స్ ఉంది. ప్రతిదీ కూడా మీకు ఒక 3 రోజుల ముందు కానీ నెల రోజుల ముందు కానీ మీకే తెలుస్తుంది. మీ శరీరానికి ఈ యోగత్వం కానీ మీరు చేసుకెళ్తే మీ విషయం మీకే తెలుస్తుంది. దాన్ని భయపడకండి. నాకు కొంత టైం ఇవ్వండి అని నమస్కారం పెట్టి అడగండి, అది వెనక్కి వెళ్తారు. ఒక చెడు కనబడినా భయపడకండి, ఒక మంచి కనబడకన్నా హాహా నవ్వకండి. అది మీరు చేసింది ఏంటంటే భగవంతుడికి మీరుకి కనెక్షన్ పెట్టుకున్నారు. ఒక వ్యక్తి ఉన్నాడు కాశీశాస్త్రం వెళ్ళిన తర్వాత ఇంకేమన్నా నువ్వు పంచి మీ ఊర్లోని ఈశ్వరుడు లింగం తయారు చేసుకుని అక్కడ పూజ చేసుకుని అక్కడే ఉండు, నీకు ముక్తి జరుగుతుందని చెప్పారు. అతను ముక్తి జరుగుతుందా లేదా అన్నది తర్వాత సంగతి. అతను నేటికి కూడా అతను పూజ చేసుకుంటున్నారు. ఓంకార్ టెంపుల్లో పంతులు గారు పూజ చేసుకుంటున్నారు. అలాగేంటంటే ఆ ముక్తి అది అలా జరుగుతుంది. నాకు ఇప్పుడే రాసిచ్చిన ఆయన నాకు ప్రామిసరీ నోట్ రాసిచ్చి అంటే ఎవరు రాయరు. నేను అనేది అంతేగాని ఈ వ్యక్తి కూడా చెయ్యండి. అది ఇప్పుడు మనం అప్పటి నుంచి సత్సంగం చేస్తున్నాము. మీరు ఇక్కడ ఏ దేవీ దేవతలు ఇక్కడ చుట్టూరు ఉన్నారు, వారు మనల్ని చూస్తున్నారనే విషయం మీకు తెలుస్తుందండి? తెలుస్తుందండి. ఎందుకంటే ఒకసారి ఈ హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చాక ఇక్కడ ఒక అమ్మవారు దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మ నాకు ఈ కోరిక ఉందమ్మంటే ఆ కోరిక నాకు తీర్చలేదు. ఏమో తీర్చలేదంటే నేను వెళ్ళిపోతాను అక్కడి నుంచి అంది. నాకే బాధ అనిపించింది. నాకు ఎవరికి తీర్చకపోయావు అలాంటి పనులు చేయకమ్మా అనడానికి నాకు దొరకలేదు. ఆవిడ ఒక దిక్కుగాను అక్కడి నుంచి ఇంకొక ఆమె యువతల దిక్కుగాను వచ్చారు. ఈ హైదరాబాద్ని ఎప్పుడు కూడా రక్షిస్తుంటారు అమ్మవార్లే. అందుకే ఒక గ్రామం ఉంది ఇక్కడే, ఆ గ్రామంలో వెంకటరమణ టెంపుల్ అమ్మవారు కూడా ఉంది. ఆవిడకి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ చేసినంత మాత్రాన మనకి భోగభాగ్యాలే కాదు బంగారం కూడా మనకి ఇచ్చే అమ్మవారు ఆవిడ అని ఆవిడ చెప్పడం జరిగింది. ఆవిడ పూజ చేసుకోవడం వల్ల కూడా నాకు ఎంతో కొంత మంచి జరిగింది. అలాగా మనకు అనేకమంది గ్రామ దేవతలు, అనేకమంది దేవుళ్ళు దేవతలు ప్రతి ఊర్లో ఉన్నారు. మనకి హైదరాబాద్ అని కాకుండా, బొంబాయి అనుకోకుండా, ఢిల్లీ అనుకోకుండా ప్రతి ఊర్లో బాబాలు, యోగులు, సిద్ధులు అందరూ ఉన్నారు. లేరు అనుకుంటే లేరే, ఉన్నారు అనుకుంటే అందరూ ఉన్నారు. అసలు మీరు మీతో మాట్లాడుతున్న మీరు యోగులే. అది అలా నిజంగా చాలా సంతోషం గురుగారు. చాలా విషయాలు ఎందుకంటే మీరు దర్శించారు లోకాలని, అవన్నీ మా కళ్ళ మాకు దర్శింపజేసారు. దర్శించుకోండి. నేను అనేది ఏంటంటే ఆ సమయాన్ని వాళ్ళకి ఇచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావుగంట ఇచ్చి ఆ దేవుళ్ళని దర్శించుకోవాలి అనే ఉద్దేశంతో వెళ్ళండి. అంతే తప్ప నా కళ్ళ తెచ్చియాలి, అంత కావాలి ఇంత కావాలి అనే ఆశతో కానీ ఒక ఆలోచనతో కానీ వెళ్ళకండి. భగవంతుని నేను దర్శించుకోవాలి, నేను కూడా ఒక ఆస్ట్రో ట్రావెలర్నే అనుకొని వెళ్ళండి. నేను ఆస్ట్రో ట్రావెల్ చేసి నేనే ఫ్లైట్, మన ఫ్లైట్లో నేను 3 మందిని ఎక్కించుకున్నంత డబ్బులు ఇవ్వండి అంటే అది పద్ధతి కాదు. ఎవరికి వాళ్ళు వెళ్ళేది, ఎవరు వాళ్ళు దర్శించు, ఎవరు అర్హత ఎంత ఉందో అంతవరకు జరుగుతుంది. అంతే. ఏదైనా మీ ఇష్టం వచ్చిన భగవంతుని నేను అన్నాం. ఈ భగవంతుని ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలి గురువు గారు? అసలు ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ధ్యానం చేయడం వల్ల కూడా కొంతవరకు ముక్తి కలుగుతుంది. అంటే పూర్తిగా మీకు 100% నేను రాసి ఇవ్వలేను, కానీ మీకు ఒక 20% గ్యారంటీ ఇవ్వగలను ఈ ధ్యానాల వల్ల ఇటు వల్ల. అదేంటండి అలాగంటే అంటే మన శరీరం ఎప్పుడైతే ఈ బ్రీతింగ్, నాకు ఒకసారి ఇదే విషయం మీద స్వామికి అడిగాను, స్వామి ఈ ధ్యానం అనేది ఇలా కూర్చొని ఏదో చేయటం ఇదేది కదా, ఏంటది సంగ స్వామి? ఏం లేదు నైనా, ఒక తాబేలు ఉంది కదా, తాబేలు ఎలాగైతే నీటి లోపల ఉండి కూడా అది నీటి లోపలే ఉంటుంది, నీటి బయటే ఉంటుంది, కానీ అదేం చేస్తుంది అంటే దాని తాలూకా కాళ్ళు చేతులు అన్ని కూడా ఆ లోపల పెట్టేసి కూర్చుంటుంది.
అలాగే ఈ ధ్యానం అనే వ్యక్తి కూడా ఉమ్. ఆ యొక్క మనసుని, బుద్ధిని, చిత్తాన్ని ఉమ్. ఇవన్నీ కూడా ఈ 5 వస్తువులు కూడా లోపల పెట్టేసి ఉమ్. తాబేలు మాదిరిగా ఉమ్. ధ్యానం చేస్తే ఉమ్. ఆ ధ్యానం ఎంతో విలువైంది. ఉమ్. అంతేకాకుండా ఇంకొక కూడా జీవి కూడా ఉంది, అది ఉమ్. నత్తగుళ్ళు అంటారు. ఉమ్. నత్తగుళ్ళు అంటారు. ఉమ్. ఆ నత్తగుళ్ళు కూడా ఉమ్. అది కూడా తన శరీరం మొత్తాన్ని ఆ గుళ్ళలో పెట్టేసి ఉమ్. అంత నీళ్ళల్లో కూడా ఉమ్. దాని శ్వాసను కూడా ఇచ్చేసుకొని ఉమ్. అది లోపల కూర్చుంటుంది. ఉమ్. అలాగే ఈ వ్యక్తి కూడా ఆ నత్తగుళ్ళని తలంచుకుంటూ, నత్తగుళ్ళు ఏ విధంగా అయితే ఉమ్. తన ధ్యానంలో కూర్చొని ఉండిపోతుందో ఉమ్. అలాగే ఈ వ్యక్తి కూడా ఆ నత్తగుళ్ళలాగా ఆలోచిస్తూ ఈ శరీరం అనే నత్తగుళ్ళ లోపల ఉమ్. ఈ చర్మము అనేది లోపల పెట్టుకొని ఉమ్. ఈ శరీరం అనేది మన శంఖం, ఉమ్. అదే శంఖాల కింద మారుతాయి ఉమ్. ఆ నత్తగుళ్ళ తాలూకు ఇవి. అవును. అది ఎంత పెద్దది అవుతూ ఉంటుందో ఆ శంఖం మీకు అది అంత పెద్దదైపోతుంది. ఉమ్. ఆ నత్తగుళ్ళ అది చిన్నది ఇది, ఉమ్. కానీ దాని తాలూకా తీర్థంలో ఆ. ఇప్పుడు ఎంతో మంది జీవులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఉమ్. కొంతమంది గురువులు ఎందుకు అయ్యారు, ఆ. కొంతమంది యోగులు ఎందుకు అయ్యారు, కొంతమంది సిద్ధులు, కొంతమంది యోగులు, ఇద్దరు ఎందుకు అయ్యారు? ఉమ్. ఆ యొక్క ధ్యానం మహిమే. అవును. వాళ్ళు ఎంతగా ధ్యానం చేసి అవి ఉమ్. చేసి చేయడం వల్ల ఉమ్. అలా అవన్నీ లేవు, అవన్నీ అబద్ధాలు అంటే అబద్ధాలే, ఉమ్. నిజం అనుకుంటే నాకు చెప్పింది. అవును. అంటే ఈ నత్తగుళ్ళ గురించి కానీ ఆ. నేను ఒకసారి అడిగాను, ధ్యానం అంటే ఏంటి చేయాలి స్వామి, ఎలా చేయాలంటే ఉమ్. ఆ కూర్చుని విధానం మనకి భగవద్గీతలో ఎలాగ రాసింది. ఆ. మీకు భగవద్గీత నెమ్మదిగా ఉమ్. చదువుకుంటే వెళ్తే అర్థమే చదవండి. ఉమ్. మీరు పదాలు చదివి దాన్ని కంఠస్థ పెట్టి అవసరం లేదు. ఉమ్. దాని అర్థాన్ని, భావాన్ని నెమ్మదిగా చదువుకెళ్ళారంటే ఉమ్. మీకు ప్రతి విషయం కూడా తెలుస్తుంది. ఆ. ఏంటి ఏంటి అని తెలుస్తుంది. నేను ఎంత మీకు 10 సంవత్సరాలు మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఉమ్. మీ ఇష్టం వచ్చే గ్రంథాలు ఉన్నాయి, దాన్ని జాగ్రత్తగా ఉమ్. చెప్తే వాళ్ళందరూ యోగులే, వాళ్ళందరూ యోగులు చెప్పారు ఇలా చేయండి ఇలా చేయండి. అవన్నీ కాదు అది అంటే అదే, అవును. ఇది అంటే ఇదే.